నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. సారీ అండి వామన్ రావు గారు, బాస్ మీకు కూడా అవకాశం ఇస్తారులేండి, కాస్త వెయిట్ చేయండి. పిచ్చి కళ్యాణి, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ప్యాంటు మర్చిపోయారండి. స్క్రీన్ మీద కనిపించే వాటికే డబ్బులు ఖర్చు పెట్టాలి, కనిపించిన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా, వేస్ట్ కదా. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. వార్తలు చదువుతున్నది మీ వామన్రావు. మొట్టమొదటిసారిగా న్యూస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూబీటీవీ ప్రేక్షకులకి నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా అందించడంలో యూబీటీవీ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓటుకి 2000 ఇస్తుంటే రూలింగ్ పార్టీ వాళ్ళు కేవలం 1500 రూపాయలు ఇస్తున్నారని చెప్పి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కోజివానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు, ఓటింగ్ బహిష్కరించారు. అయినా పోలింగ్ 75% నమోదైందని వామన్ రావు అని భలే గొంతెత్తుంది. ప్రఖ్యాత సినీ నటుడు కిరీట్ కుమార్ రెండో కుమారుడు విరాట్ కుమార్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి సాయంత్రం సమాచారాలు. దీని దుంపదగ్గ ఎంత కష్టమయ్యా వార్తలు చదవటం సుబ్బారెడ్డి. కళ్యాణి, న్యూస్ చదివేటప్పుడు ప్యాంటు కనపడిందా? మీ వెంకీకి చెప్పు, న్యూస్ చదవడానికి ప్యాంటు కాదు ముఖ్యం, గుండెల్లో ధైర్యం. ఇది లైవ్ సార్. లైవా? బ్రేక్ కదా. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం రాదుంటేనే నా మీద ద్వేషం బాగానే ఎక్స్ప్రెస్ చేశారు సార్. నువ్వంటే నాకంత ద్వేషం, ఆ ద్వేషమే నన్ను మాట్లాడించింది. నిజంగా మీరు ప్రభావతిని ప్రేమించుంటే ఆ ప్రేమ కూడా మీతో ఇలాగే మాట్లాడించేది. కానీ మీరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎందుకంటే మీరు ప్రేమించలేరు కాబట్టి. నేను చేస్తాను, ఇప్పుడు వెళ్ళి ప్రభావతికి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాను. వెంకీ, సాయంత్రం ఏమైనా పనుందా? నాకు కుదరదు. ఏంటి పని? చిన్న షాపింగ్. ఈసారి శారీ, నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. అబ్బా, చీరంత మగాన్ని పట్టుకుని చెట్టు సెలెక్ట్ చేయమంటావా? వేరే వాళ్ళకి ఇచ్చే అపాయింట్మెంట్. సారీ.